ఒక 7 అంశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. 7 అంశాలు ఏంటంటే, ఇప్పుడు రైతు భరోసా దగ్గర 70 లక్షల మంది రైతులకు వస్తుంది. 70 లక్షల మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే ఈ 70 లక్షల మందిలో సుమారు 3 లక్షల మందికి రైతు భరోసా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు. అంటే దగ్గర 67 లక్షల మంది రైతులకు మాత్రమే నెక్స్ట్ టైం రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. దీంట్లోకి వెళ్ళి దగ్గర ఎంత కాదన్నా కూడా ఒక 25 నుండి 30 లక్షల ఎకరాలు రైతు భరోసా కట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి రేవంత్ అన్న ఎందుకు కడియెత్తున్నాడు, ఏం కథ అంటే, దీంట్లో ఒకటి డబ్బులు కాపాడుకోవడానికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు, మళ్ళా 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు, సుమారు 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం డబ్బులు కేటాయిస్తారు. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తారట అంటే, ఒక దఫకు 7,500 రూపాయలు, ఇంకో దఫకు 7,500 రూపాయలు, సుమారు 15,000 కోట్ల రూపాయలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. ఇంకా వీలుంటే 7,000 కోట్ల రూపాయలకే రైతు భరోసా కంప్లీట్ చేసి ఇంకా 7,000 కోట్ల రూపాయలు, మొత్తానికి 14,000 కోట్ల రూపాయలలోనే రైతు భరోసా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాడట. ఎంత కాదన్నా కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక 3-4 వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు 70 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చారు అనుకో, 18,000 కోట్లు అయితే సంవత్సరానికి 18,000 కోట్లు కాకుండా డబ్బులు కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నాడు, డబ్బులు ఆదా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆదా చేయాలంటే ఏం చేయాలి, రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో రైతు భరోసా చాలామంది కట్ చేయాలి. కట్ చేస్తేనే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం మిగిలి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఉన్నాడు. ఎక్కువ పైసలు అవుతున్నాయి కాబట్టి వాటి కట్ చేయాలి, డబ్బులు కట్ చేసేటటువంటి కార్యక్రమం. ఒకవేళ రైతు భరోసా ఎట్లా కట్ చేస్తాడు ఏం కథ అనేది కూడా మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రైతు భరోసా కట్ అవుతుందట. రైతు భరోసా కట్ చేస్తాడు ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ కట్టే వాళ్ళకి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సర్వసాధారణం అబ్బా, ఐటీ అందరూ ఫైల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉంటాడు, ఒక రైతు ఉంటాడు. ఒక రైతు ఆయన పంట పండిస్తాడు, ఆయన ఒక షాప్ పెట్టుకుంటాడు. షాప్ పెట్టుకుంటే ఆ రైతు షాప్కు నెలకు ఒక 50,000 రూపాయల ఆదాయం వచ్చింది అనుకో. ఓ 50,000 రూపాయల ఆదాయం వస్తే ఈ 50,000 ప్రతి నెల నీకు వస్తున్నాయి, ఏడికెళ్ళి వస్తున్నాయి అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. మరి బ్యాంక్ వాళ్ళు అడిగినప్పుడు ఈ షాప్ ఆయన నాకు కూరగాయల షాప్ ఉందని చెప్తాడు కదా. మరి కూరగాయల షాప్ ఉంటే నెలకి 50,000 వస్తున్నాయి కాబట్టి మీరు ఐటీ ఫైల్ చేయండి, ఐటీ కట్టుకోండి అని చెప్పి అడుగుతారు. మరి ఇప్పుడు ఈయన తప్పనిసరిగా ఐటీ ఫైల్ చేసుకోవాలి కదా. కూరగాయల షాప్ అయినా కూడా ఐటీ ఫైల్ చేసుకోవాలి. నెలకు 50,000 రూపాయలు 60,000 రూపాయల గిరాక్ అయింది అనుకో, ఖచ్చితంగా ఐటీ ఫైల్ చేసుకోవాలి. మరి ఈ కూరగాయల షాప్ అయినా ఆయన వ్యవసాయం చేస్తున్న ఆయనే షాప్ పెట్టుకొని 50,000-60,000 సంపాదిస్తే, మరి ఇప్పుడు ఈయన ఐటీ కట్టుకుని ఈయన ఐటీ కడుతుందని చెప్పి రైతు భరోసా కట్ చేస్తే ఎట్లా? ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నట్టే కదా, పంట పండిస్తున్నట్టే కదా. ఇంకోటి ఐటీ ఫైల్ చేయడం అనేది ఎవరైనా హౌస్ లోన్ తీసుకుంటే, అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు హౌస్ లోన్ తీసుకున్నా లేకపోతే కార్ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. ఐటీ కడితే రైతు భరోసా రాదట, కట్టట. మీరు డబ్బులు సంపాదించుకొని మీరే ప్రభుత్వానికి పన్ను కడుతున్నప్పుడు, మీరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు ఇంకా మీకు రైతు భరోసా ఎందుకు? మీరే ఐటీ కడుతున్నప్పుడు మీకు రైతు భరోసా అవసరమా? రైతు భరోసా పేదవాళ్ళకు మాత్రమే, పేద రైతులకు మాత్రమే. మీకు రైతు భరోసా ఇయ్యమని చెప్పి ఐటీ కట్టే వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేస్తారట. రేషన్ కార్డుతో పాటు రైతు భరోసా కూడా కట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. కాబట్టి సుమారు ఎంత కాదన్నా ఒక 40,000 నుండి 30,000 మందికి రైతు భరోసా కట్టే అవకాశం ఉంది ఐటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఐటీ అందరు ఫైల్ చేస్తే చాలా కామన్ అయిపోయింది. చాలా కామన్. ఫోటో స్టూడియోలకు ఐటీలు ఉన్నాయి, కూరగాయల షాప్ పెట్టుకుని ఐటీ, ఇంటర్నెట్ షాప్ పెట్టుకుని ఐటీ, కిరాణా షాప్ పెట్టుకుని ఐటీ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి అనేది ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. ఐటీ రిటర్న్స్ కడితేనే కదా తెలిసేది నీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఏంది నువ్వు లీగలా ఇల్లీగల్ ఎట్లా సంపాదిస్తున్నావు అనేది ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తేనే తెలుస్తుంది సమాజానికి కూడా. ఇది చాలా కామన్ కదా. ఐటీ కడితే రైతు భరోసా కట్టట, ఇదో పెద్ద విచిత్రం. ఇక రెండో అంశం వచ్చేసి ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి. ఎక్కువ ల్యాండ్ అంటే ఇప్పుడు ఈ రైతు భరోసా కేవలం 7 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారట. 7 ఎకరాల కంటే పైన ఎవరెవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకు రైతు భరోసా రైతు భరోసా కడియేసే ఆలోచనలో ఉన్నారట. అంటే ఒకవేళ 100 ఎకరాలు ఉన్నాయి అనుకో, 100 ఎకరాలు ఉన్నోనికి కేవలం 7 ఎకరాలకి రైతు భరోసా ఇస్తారట, మిగతా వాళ్ళకి కడియేస్తారు. ఇక దీంట్లో కూడా కటాఫ్స్ ఉన్నాయి. 7 ఎకరాల కంటే పైన ఒక్కొక్కరికి 20 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు ఉంటాయి కదా, వాళ్ళకి మొత్తం రైతు భరోసానే ఇయ్యడట, రైతు భరోసానే రద్దట. ఆల్రెడీ మీకు మస్తు భూములు ఉన్నప్పుడు రైతు భరోసా ఎందుకు? భూములు ఉన్నాయి, కౌలుకి ఇచ్చుకుంటారు, వ్యవసాయం చేస్తారు, పంట పండిస్తారు, మీరు ఆసామి భూస్వామి, మీకెందుకు రైతు భరోసా? రైతు భరోసా అంటే
రైతులకు ప్రభుత్వం భరోసా ఇచ్చేది పేద రైతులకు, సన్నకారు రైతులకు, చిన్నకారు రైతులకు. మరి చిన్నకారు రైతులకు కదా రైతు భరోసా రావాల్సింది, బాగా భూములు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఎందుకు అని 20-30 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు భరోసా కట్ చేస్తారట. అంటే మినిమం 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా కట్టే అవకాశాలు కనబడుతున్నాయి. 7 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. సో ఇట్లా చూసుకుంటే ఇట్లోకి 20-30 వేల మందికి రైతు భరోసా కట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐటీ ఇవి మొత్తం కలిపి 70 వేల మందికి రైతు భరోసా కట్టు. ఇది చూసుకుంటే ఇక మూడో అంశం వచ్చేసి ఇంకా విచిత్రం. మూడో అంశం సొంత కారు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా కట్ చేస్తారట. సొంత కారు ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మూడో అంశం సొంత కారు ఉన్న వాళ్ళకి రైతు భరోసా కట్ చేస్తారట. రైతు భరోసా ఒకటే కాదు, రేషన్ కార్డు కూడా కట్టు. కారు ఉన్నటువంటి వాళ్ళకి, ఈ కారు కూడా ఖరీదైనటువంటి కార్లు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఖరీదైన కార్లు అంటే 10 lakhs కంటే పైన ఉన్నాయా, లేకపోతే 10 lakhs లోపా ఖరీదైన కార్లు ఎట్లా? రేషన్ కార్డులు అయితే 20 లక్షల కంటే పైన ఎవరికైతే కారు ఉంటుందో వాళ్ళకు రేషన్ కార్డు కట్ చేస్తారట. రైతు భరోసా నాకున్న అంచనా ప్రకారం అయితే 15 లక్షల కంటే పైన ఎవరికైతే కారు ఉంటుందో వాళ్ళకు రైతు బంధు కట్టు. ఆల్రెడీ మీరు కారు ఉండి కారులో తిరుగుతున్నప్పుడు 15 లక్షలు పెట్టి కారు కొన్న వాళ్ళకి రైతు బంధు ఎందుకు? ఇది రేవంత్ రెడ్డి వర్షన్. లక్షలు పెట్టి కారే కొంటారు, మీకు రైతు భరోసా అవసరమా అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఊళ్ళో కూడా చాలామంది కార్లు ఉంటాయి. ఎండాకాలం ఉన్న కారు కావాలి, వానకాలమైన కారు కావాలి, చలికాలమైన కారు కావాలి, అవసరాల కార్లు ఉంటాయి. ఈఎంఐలు పెట్టి కొంటారు, ఏం మొత్తం నెట్ పేమెంట్ కట్టి కొనరు కదా. ఇప్పుడు నేనున్నా, మా నాయన పేరు మీద నేను కారు తీసుకున్నా. మా నాన్నకు లోన్ వచ్చింది, సిబిల్ స్కోర్ బాగుంటుంది మా నాన్నది. మా నాన్న వ్యవసాయం చేస్తాడు, మా నాన్న బ్యాంక్ అకౌంట్ కూడా బాగుంటుంది. నేను హెచ్డిఎఫ్సిలోనే ఒక కారు తీసుకుంటే ఇప్పుడు నేను మా నాయన పేరు మీద కారు తీసుకున్నందుకు మా నాయనకు రైతు భరోసా కట్ చేస్తే మా నాయన పరిస్థితి ఏంది? మా అంటే నా కారుకి ఎంతో 7 లక్షలు 8 లక్షలు మొత్తం లోనే, ఫుల్ లోను, ఈఎంఐలు కట్టుకోవాలి. ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు కూడా కారు తీసేస్తా అంటే ఏంది? రకరకాల అవసరాలు ఉంటాయి. ఇంటికాడ పరిస్థితి బాగుండకనో, ఇంటికాడ ఒకళ్ళకి ఆరోగ్యం బాగుండక దవాఖాన పోనీకో, లేకపోతే చిన్నగా ఊళ్ళో తిరగనీకో, కొంతమందికి బండి మీద తిరగడం ఇష్టం ఉండదో, లేకపోతే సొంత కారు కొనుక్కోవాలనేటటువంటి కళ ఉంటుంది, కారులో తిరగాలనే కళ ఉంటుంది. అంటే పేదవాడు కారు కొనుక్కోవద్దా? కారు కొనుక్కున్న రైతు భరోసా కట్టట. మీరు లక్షలు పెట్టి కారు కొంటున్నప్పుడు మీకు రైతు భరోసా ఎందుకు? సొంత కారున్న రైతు భరోసా కట్టట. ఇంకో ఏం తెలుసా, 4వది ఇల్లు. సొంత ఇంటున్నటువంటి వాళ్ళ, సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా కట్టట. అంటే సొంత ఇల్లు అంటే ఏంది? 50 లక్షలు 40 లక్షలు పెట్టి ఇల్లు కొంటారు కదా, వాళ్ళకు కూడా రైతు భరోసా కట్టి. ఈవెందో ఈఎంఐ కడుతున్నటువంటి వాళ్ళకు కూడా మీరు నెలకు 15-16 వేలు ఈఎంఐ కడుతున్నప్పుడు మీకు రైతు భరోసా ఎందుకు? ఇది రేవంత్ రెడ్డి వర్షన్. 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు, 15-16 వేలు నెలకి ఈఎంఐలు కడుతున్నారు. మీరు 40 లక్షలు పెట్టి ఇల్లు కొని నెలకు 15-16 వేలు ఈఎంఐ కడుతున్నప్పుడు ఇంకా రైతు భరోసా ఎందుకు? మీ దగ్గర పైసలు ఉన్నాయనే కదా ధైర్యంతో మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈఎంఐ కడుతున్నారు, మీకు ఇంకా రైతు భరోసా ఎందుకు? ఇది రేవంత్ రెడ్డి వర్షన్. ఇల్లు కారు సొంతింటి కళ కదా, ఎవరికైనా కళ ఉంటుంది. ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఈఎంఐయో కష్టపడో ఏదో ఒకటి చేసి ఇల్లు మన సొంతం చేసుకోవాలి, కారు కూడా ఒకటి కొనుక్కోవాలనేది ఎవరికైనా కళ ఉంటుంది. ఇట్లున్న రైతు భరోసా కట్టట. ఏమన్నా అంటే నువ్వు కారు కొనుక్కున్నావు నీకు రైతు భరోసా ఎందుకు, నువ్వు ఇల్లే కొనుక్కున్నావు నీకు రైతు భరోసా ఎందుకు అంటే ఏందన్నట్టు? మరి ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీకి 2 ఇల్లులు 3 ఇల్లులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఎందుకు? వాళ్ళు ఎమ్మెల్యే నిలబడు ఎందుకు? వాళ్ళకి టికెట్ ఇచ్చడు ఎందుకు? రేవంత్ రెడ్డికి ఇల్లు ఉండగా మళ్ళీ ఒక ప్యాలెస్ ఎందుకు కడుతున్నాడు? మంత్రులకు ఆల్రెడీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండగా మళ్ళీ మంత్రులకు క్యాంప్ ఆఫీస్ ఎందుకు? అంటే రైతులకు కార్లు ఉండొద్దా, ఇల్లులు ఉండొద్దా? సొంతంగా ఉంటే కట్ చేస్తారా? అంటే రేషన్ కార్డు కట్ అవుతుందట. మళ్ళీ అట్లా కూడా ఇల్లులు కార్లు ఉంటే రేషన్ కార్డు కట్టు. ఇదే నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇంకోటి ఏం తెలుసా, రైతు భరోసా ఎక్కువ ఆదాయం ఉంటే, ఎక్కువ ఆదాయం అంటే ఏంది, నెలకు ఓ 1 లక్ష రూపాయల ఆదాయం ఉన్నా కూడా రైతు భరోసా కట్ చేస్తారట. 1 lakh ఆదాయం ఉంటే రైతు భరోసా కట్టు. అట్లా మాట్లాడితే ఇప్పుడు చాలామంది టమాటా, మిర్చి, తర్వాత చిక్కుడుకాయ, తర్వాత ఇక రకరకాల కూరగాయలు పండిస్తారబ్బా చాలామంది. ఇప్పుడు ఒక 5-6 ఎకరాలలో మొత్తం కూరగాయలు వేసి ఆ కూరగాయలను మంచిగా ఆర్గానిక్ ఫార్మింగ్లో పండిస్తారు. ఆ కూరగాయలకు నెలకు 1 లక్ష కాదు 2 లక్షల రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు ఉంటారు రైతులు. అంటే 2 లక్షల రూపాయలు అకౌంట్లో కనబడితే నాకు రైతు భరోసా కట్ చేస్తారా? నెలకు 1 లక్ష ఆదాయం ఉంటే రైతు భరోసా కట్టట. లక్షలు సంపాదిస్తున్నప్పుడు రైతు భరోసా ఎందుకు? ఒక పంజాయి రేవంతన మొత్తం రైతు భరోసానే తీసేసి ఆ పైసలన్నీ మీ ఇంట్లో పెట్టుకో. అసలు చాలా విచిత్రం అనిపిస్తుంది. రైతు భరోసా 3 లక్షల మందికి కట్టు, ఇవన్నీ సాకులు చూపిస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కార్లు కొన్నారు, మొత్తం అవి కొన్నారు, ఇవి కొన్నారు, భూములు ఎక్కువ ఉన్నాయి, పైసలు ఎక్కువ సంపాదిస్తారు. వీళ్ళకి రైతు భరోసా ఎందుకు? కేవలం పేదవాళ్ళకే ఇస్తారట. పేదవాళ్ళకి ఏంది, కారు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, ఐటీ కట్టని వాళ్ళకి, ల్యాండ్ లేని వాళ్ళకి, పైసలు బాగా లేని వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తారట. మిగతా వాళ్ళకి ఇయ్యడు.
ఇది రేవంత్ అన్న వర్షన్ 3 లక్షల మందికి రైతు భరోసా కడియేసే ఆలోచన ఉన్నాడట. ఆల్రెడీ శాటిలైట్ సర్వే కూడా చేసిరట. ఇంకోటి ఏంది విచిత్రం తెలుసా, 6వ అంశం ఏం తెలుసా, ఎవరెవరైతే పంట పండి అయినటువంటి భూములు ఉన్నాయో వాళ్ళకి రైతు భరోసా 7వ అంశం ఏం తెలుసా, ఎవరెవరికైతే గుట్టలకు పుట్టలకు రాళ్లకు కేసీఆర్ ఉన్నప్పుడు పట్టాలు ఉన్నాయో పట్టాలు రద్దు చేస్తారట, రైతు భరోసా కట్ చేస్తారట. ఆ గుట్టలకు పుట్టలకు ఎందుకు పట్టాలు, అవి కూడా కట్టట. అసలు చాలా విచిత్రం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త రూల్స్